విచారించేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే కవితకు నోటీస్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నారట సిట్ అధికారులు. సో మాజీ ఎంపీ సంతోష్ విచారణకు సిట్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ ఇక సంతోష్ రావు కూడా విచారించబోతోంది. హరీష్ రావుని 7.5 గంటల పాటుగా విచారించిన సిట్ అధికారులు తదుపరి ఇప్పుడు సంతోష్ రావు, కవిత, ఆ తర్వాత కేసీఆర్, మధ్యలో కేటీఆర్ కూడా పిలిచే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ తన స్వహస్తాలతో రాసినటువంటి ఒక నెంబర్లకు సంబంధించిన చిట్టీని రాధాకిషన్ రావుకి ఇస్తే రాధాకిషన్ రావు ప్రణీత్ రావుకి ఇచ్చి వాటిని ట్యాప్ చేయించారట. సో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దాంట్లో కేసీఆర్ని పిలిచే అవకాశం ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో హరీష్ రావు విచారణకు వెళ్ళారు. హరీష్ రావు విచారణలో ప్రధానంగా పిలవడానికి ఒక ప్రైవేట్ మీడియా యజమాని ఇచ్చినటువంటి స్టేట్మెంటే అన్నారు. కానీ హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత అదంతా డొల్లు సొల్లు, అందులో ఏం లేదు, ఏ ఒక్క ఆధారం లేదు. నన్ను అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగారని చెప్తున్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ పేరు వస్తోంది, అది రాధాకిషన్ రావే ఇచ్చారు స్టేట్మెంట్ అనే రకంగా బయటికి సిట్ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, దీని ఎంత